కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి మీద గౌరవ మంత్రి గారిని కొన్ని క్వశ్చన్స్ అడగడం. దాంట్లో ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఏ స్టేజ్లో ఉంది, పలానా పర్సంటేజ్ మీకు తెలుసుంటే దానికి ఏమైనా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకున్నారా, దాంతోపాటు నిరుద్యోగ వృద్ధి ఏమైనా ఇస్తున్నారా అనేసి మేము అడగడం జరిగింది. దానికి గౌరవ మంత్రి గారు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం లేదా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని నట్టేటిన ముచ్చేసి ఈరోజు శాసన మండలి సాక్షిగా మళ్ళీ నిరుద్యోగులకు లేనిపోని అబద్ధాలు చెప్పే ఈరోజు మనం చూస్తాం. ఈరోజు శాసన మండలిలో ఈ క్వశ్చన్కు వాళ్ళు చాలా సింపుల్గా మేము 5,72,280 ఉద్యోగాలు ఇచ్చారనేసి శాసన మండలి సాక్షిగా ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎన్ని ఉద్యోగాలు? గడిచిన 20 నెలల్లో 5,72,280 ఉద్యోగాలు ఇచ్చామని శాసన మండలి సాక్షిగా చెప్పడం జరిగింది. దీనికి నేను వెంటనే లేచి, అయ్యా మంత్రి గారు, నేను అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు చెప్పే సమాధానం ఏంది, అట్లీస్ట్ శాసనమండలి సభ్యులు అడిగే క్వశ్చన్లన్నా మీరు చూడండి, చూడకపోతే మీకు ఏమర్థమవుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ క్వశ్చన్ వినిపిస్తూ చెప్పడం జరిగింది. దీంట్లో సాక్షాత్తు రాజ్యసభ సాక్షిగా డిసెంబర్ 15వ తారీఖు ఒక డిస్కషన్లో భారతదేశం 5.2% అన్ఎంప్లాయ్మెంట్లో ఉంది. దాంట్లో ఉండే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొదటి రాష్ట్రంగా 8.2% నమోదైంది అన్ఎంప్లాయ్మెంట్లో అనేసి వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్ క్లియర్ కాపీ చూపిస్తూ మేము ఇది అడగడం జరిగింది. మంత్రి గారు, దీనికి సంబంధించి మీరు ఏమన్నా ప్రికాషన్స్ తీసుకున్నారని అడిగాం. మీరేమో ఫస్ట్ క్వశ్చన్ లేపేసి ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు సభ సాక్షిగా చెప్తున్నారు. దీంతోపాటు గడిచిన 20 నెలల్లో మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అసలు 20 లక్షల మందిని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? ఏ రకంగా వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకున్నారు? ఏ కంపెనీలో వస్తే వీళ్ళని ఎట్లా ప్లేస్మెంట్ చేస్తున్నారు? దాంతోపాటు దీనికి ఏమైనా సంబంధించి ఏమైనా కమిటీ ఉందా అంటే దాన్ని కూడా మంత్రి గారు ఏం సమాధానం? దీనికి కూడా పక్కన పెడితే గడిచిన 3 బడ్జెట్ సెషన్లో మీ ప్రథమ హామీ, మీ మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృద్ధి అన్నారు కదా. ₹1 కాకపోతే ₹1 కూడా బడ్జెట్లో లేదు కదా మంత్రి గారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే దానికి కూడా మంత్రి గారు మళ్ళీ అడిగితే దానికి కూడా సమాధానం. సరే, ఇది కూడా పక్కన పెడితే మేమిచ్చిన నోటిఫికేషన్ మీరు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి పట్టుమని 15,000 ఉద్యోగాలు ఇచ్చి దానికి రంగరంగ వైభవంగా సభలు జరిపించినారు కదా. 5,72,280 ఉద్యోగాలు మీరు కల్పించామంటున్నారు. వాళ్ళు ఏ కంపెనీలో కల్పించారు, ఎంత వాళ్ళ జీతభత్యాలు చెప్పండి. వాళ్ళందరూ ఒక నెల జీతం మీకు స్పాన్సర్ చేసి పెద్ద బహిరంగ సభ పెడతారంట మంత్రి గారు, మీరు చెప్పండి అంటే దానికి కూడా మంత్రి గారు ఏం సమాధానం? దానికి కూడా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇంకొకటి చాలా నవ్వొచ్చే విషయం, శాసనసభ సాక్షిగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతూ 6,28,320 ఉద్యోగాలు ఇచ్చారని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారేమో 6,28,000 ఇచ్చారంటున్నారు, మీరేమో 5,72,000 మీరు ఇచ్చారంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్య లెక్కల్లోనే 50,000 తేడా ఉంది. 50,000 ఉద్యోగాలు ఒక రోజున ఎట్లా ఇచ్చినారు, ఏ కంపెనీలు ఇచ్చారు అని అడగడం జరిగింది. అంటే దానికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు మా దగ్గర అని గౌరవ మంత్రి గారు చెప్పారు. అంటే మీ శాఖలో జరిగే పనులు, మీ శాఖ దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే మీరు మీకే తెలియకుండా మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారా అంటే దానికి కూడా ఆయనకు సమాధానం లేదు. అంటే మీరు ఆ శాఖకు మంత్రియా లేదా ఆ శాఖ మంత్రి కాదా అదన్నా చెప్పండి. అంటే దానికి కూడా ఒక నవ్వొచ్చే విషయం, ఆయన ఏం సమాధానం చెప్పకుండా ఆయన కూడా అంటున్నాడు. అంటే నిరుద్యోగులు మీరందరూ ఆలోచించాలి. మీరందరూ ఎంతో నమ్మకంతో
వాళ్ళు ఇచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఏమని ఇచ్చారు? పేపర్ అడ్వర్టైజ్మెంట్ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృద్ధి. హైదరాబాద్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్నారు. మే 13 తారీఖు వచ్చి ఓట్లు వేయండి, జూలై కల్లా మీకు ఉద్యోగం వస్తుంది, రాకపోతే 3,000 రూపాయలు మీ ఇంటి దగ్గర తెచ్చిస్తారన్నారు. 20 నెలలు అయింది. మీకు ఓటీపీలు ఇచ్చారు, బాండ్లు ఇచ్చారు, సంతకాలు పెట్టినారు. కానీ ఈరోజు ఒక ఫేక్ లెక్క 5,72,280 ఒక లెక్క, 6,28,321 లెక్క. అంటే ఏ లెక్క అనేది కూడా వాళ్ళ క్లారిటీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. అంటే నిరుద్యోగులను మిమ్మల్ని అందరినీ ఒక ఓటు బ్యాంక్గా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎడ్యుకేషన్ మినిస్టర్లు అయ్యి మిమ్మల్ని గొంతు పిసికి నట్టేటిన ముంచేసినారు. ఈరోజు నిరుద్యోగులు మీరు అందరూ ఆలోచించాల్సింది ఇదే. ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా నాయకుడు, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇదే సభలో గంటపదంగా ఈరోజు నేను చెప్పడం జరిగింది. దీనికైనా సరే ఛాలెంజ్, మీరు రండి, మేము ఇచ్చాం, మేము డిస్కషన్కి వస్తాం, మీరు ఏడిచ్చారో చెప్పండి, ఆ డిస్కషన్ అయినా ఓకే. అంటే ఎంత వేగ్గా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఈరోజు సమాధానాలు చెప్తున్నారు. కేవలం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కానీ నిరుద్యోగులకు మటుకు పేమెంట్ ఇవ్వడు. ఈయనేమో ఏ క్వశ్చన్ అడిగినా అంటాడు, ఆయనేమో స్టేట్మెంట్ ఇచ్చి నో పేమెంట్ అంటాడు. ఒకసారి మీ నిరుద్యోగులందరూ ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది. మాట తప్పకుండా, మడమ తిప్పకోకుండా, పార్టీలను చూడకోకుండా, కులాలు చూడకోకుండా చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేసిన మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ సాక్షాత్తు చట్టసభల్లోనే దొంగలకలిచ్చి ఈయన ఉద్యోగాలు ఇచ్చామని చెప్పే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించవలసిందిగా మరొక్కసారి నిరుద్యోగులందరినీ పేరున మీ రమేష్ విజ్ఞప్తి చేస్తున్నాను.